మోడీ సర్కారు తొలిసారిగా రైల్వే బడ్జెట్ ని ఈరోజు ప్రవేశపెట్టబోతోంది. ఈ బడ్జెట్ పైన అనేక ఆశలున్నాయి. ఇటు ఆంధ్ర, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల్లో అనేక ఆశలున్నాయి. ఆ ప్రజల ఆశలను ప్రతిబింబిస్తూ ఆయా ఎంపీలందరూ కూడా ఇప్పటికే సదానంద గౌడ రైల్వే మంత్రిని కలుసుకుని తమ విజ్ఞాపనలన్నీ అందజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి, అట్లాగే వరప్రసాద్, అట్లాగే వైవి సుబ్బారెడ్డి వీరందరూ కూడా సదానంద గౌడను కలిసి విజ్ఞాపన అందజేశారు. ఈ రోజు రైల్వే బడ్జెట్ మరో 2 గంటల్లో ప్రవేశపెట్టబోతున్నారు. సో ఏమేమి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? ఎక్స్పెక్టేషన్ అంటే మేము అన్ని కోరుకుంటున్నాం. వారిని కలవడం, మీరు అన్నట్లు మేము కలవడం కూడా జరిగింది. సదానంద గౌడ్ గారిని రిప్రజెంటేషన్ ఇచ్చాము. నడికుడి, శ్రీకాళహస్తి లైన్ ఈ 3 పార్లమెంట్లు కాదు, నర్సరావుపేట పార్లమెంట్ గుండా వెళ్తుంది. అది వెళ్లడమనే కాదు, అది రైల్వే బోర్డు నామ్స్ అన్నింటినీ సాటిస్ఫై చేస్తుంది. ఆల్ వెదర్ రూట్, ఆల్టర్నేటివ్ రూట్ టు బిట్వీన్ హైదరాబాద్ అండ్ చెన్నై అనేది కూడా ఉంది. డిస్టెన్స్ కూడా తక్కువ అవుతుంది, 308 కిలోమీటర్స్ అవుతుంది. దాని దాదాపు 70-80 కిలోమీటర్లు కలిసి వస్తుంది అనేది కూడా ఉంది. సో ఈ విధంగా వెరీ ఎకనామికల్ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టును టేకప్ చేయమని ఇప్పటి నుంచో అడుగుతున్నాం. 10-11లో రైల్వే బడ్జెట్ లో పాస్ చేసేదాన్ని ఆమోదించారు. రాష్ట్ర ప్రభుత్వం 50% కాస్ట్ భరిస్తా ఉందని చెప్పారు, కానీ దాని ఇంప్లిమెంటేషన్ మనకు అసలు జరగడమే లేదు. ఆ ప్రాజెక్ట్ ని టేకప్ చేయమని మేమందరం కూడా అడిగినాం. తర్వాత చాలా ప్రాజెక్టులు ఉన్నాయి, కడప బెంగళూరు ప్రాజెక్టు, తర్వాత అట్లాగే గుంటూరు సికింద్రాబాద్ డబుల్ లింక్ చేయడము, ఇవన్నీ చాలా ఉన్నాయి. మనకు దురదృష్టం ఏందంటే మన రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు రైల్వే కేబినెట్ మినిస్టర్ లేకపోవడం మన దురదృష్టం. అందులో ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్, బీహార్, తమిళనాడు ఇటువంటి రాష్ట్రాల్లో పోల్చినప్పుడు ఆ రాష్ట్రాల నుంచి కేంద్ర కేబినెట్ లో రైల్వే శాఖలు నిర్వహించిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల వాళ్ళకేమో బాగా పనులు చేసుకున్నారు. మన రాష్ట్రాల లాంటి కొన్ని రాష్ట్రాలని ఇగ్నోర్ చేయడం జరిగింది. రైల్ డెన్సిటీ చాలా తక్కువ ఉంది మన రాష్ట్రంలో. అది ఇప్పటికైనా న్యాయం చేయమని కోరుతున్నాము. మరి సదానంద గౌడ్ గారు ఎన్డీఏ ప్రభుత్వం ఎలా చేస్తుందో చూస్తాం, పరిశీలిద్దాం. రాబోయే రోజుల్లో కూడా తప్పనిసరిగా ఈ ప్రెషర్ బిల్డప్ చేసి తప్పనిసరిగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ జరిగేటట్టుగా చూడడం మా అందరి బాధ్యత. సార్, మీరు మంత్రిని కలిసినప్పుడు మీకు ఏమైనా భరోసా లభించిందా ఈ ప్రాజెక్టు సంబంధించి అయ్యే అవకాశం ఉందా? తప్పకుండా అయ్యేటట్టు చూస్తానని మాత్రం చెప్పాడు, పరిశీలించి. ముఖ్యంగా మా ప్రాంతానికి సంబంధించి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి నడికుడి, కాళహస్తి రైలు మార్గం ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ప్రాంత ప్రజల కోరిక. అది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు 50% కాస్ట్ స్టేట్ గవర్నమెంట్ బరాయిచ్చేట్టుగా కొంత ఫండ్స్ కూడా అలాట్ చేసి ఆయన పనులు స్టార్ట్ చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కొంతమేరకు సర్వే వర్క్ కంప్లీట్ చేశారు, కానీ ఆ ప్రాజెక్టు పనులు త్వరితగతిన మొదలు పెట్టాలని చెప్పి రైల్వే మంత్రి గారికి నేను, మన పార్టీ నాయకుడు, పార్లమెంటరీ పార్టీ నాయకుడు రాజమోహన్ రెడ్డి గారు, సహచర ఎంపీలందరం కలిసి కోరాము. తప్పకుండా పరిశీలించి బడ్జెట్ లో పెట్టే దిశగా కృషి చేస్తానని చెప్పారు. ఆశిస్తున్నాం ఈ రోజు తప్పకుండా నడికుడి, కాళహస్తి ప్రాజెక్టు పనులు ప్రారంభించే దిశగా బడ్జెట్ లో ప్రపోజల్ వస్తుందని. తప్పకుండా ఆ ప్రాంతానికి ఆ ప్రాంత ప్రజల చిరకాల కోరిక. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన రైల్వే ప్రాజెక్టు కడప, బెంగళూరు, నంద్యాల, ఎర్రగుంట్ల ఈ ప్రాజెక్టుల పనులు కూడా సరిగా జరగట్లేదు. అవి కూడా త్వరగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి రైల్వే మంత్రి గారిని కోరాం. వాటి గురించి కూడా ఈ రోజు బడ్జెట్ లో ప్రతిపాదనలు ఉంటాయని ఆశిస్తాం. చూద్దాం. తిరుపతికి సంబంధించి ఎటువంటి ప్రపోజల్స్ ఉన్నాయి? తిరుపతి నుంచి ఢిల్లీకి బాలాజీ ఎక్స్ప్రెస్ పెట్టాలనేటువంటి ఒక ప్రపోజల్ ఉంది. మీరేమన్నా దానికి సంబంధించి ఏమన్నా ప్రపోజల్ మూవ్ చేశారా? ప్రతి ఒక్కరు కూడా, ప్రతి భారతీయుడు తప్పనిసరిగా చూడాలనిపించే ఒక ముఖ్యమైన టౌన్ ఏది అంటే తిరుమల, తిరుపతి. ప్రతి ఒక్క భారతీయుడు కూడా వచ్చే స్థలం గనుక అక్కడ ఎన్ని వసతులు పెట్టగలిగితే అంత గొప్పదిగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు తిరుపతి నుండి ప్రజలంతా కోరేది ఏమిటంటే షిర్డీ పుణ్యక్షేత్రానికి ఒక ట్రైన్ లేదు గనక తప్పనిసరిగా ఆ ట్రైన్ తిరుపతి నుండి షిర్డీకి వేయాలని చెప్పి తిరుపతిలో ప్రజలందరూ కూడా అడుగుతున్నాం. అలాగే నెక్స్ట్ ఏమిటంటే శ్రీకాళహస్తి, నడికుడి, రాపూర్ రైల్వే లైన్ కూడా కావాలని శ్రీకాళహస్తి, నడికుడి, రాపూర్ రైల్వే లైన్ ఎంత తొందరగా వేస్తే అక్కడున్న ప్రజలకు అంత మేలు. అది బాగా వెనుకబడిన ప్రాంతం, బస్సుల రూట్లు కూడా చాలా తక్కువ ఉన్నది గనక అందరూ పేదవాళ్ళు గనక ఒక రైల్వే లైన్ అయితేనే అన్ని విధాల సౌకర్యం ఉంటుంది, అభివృద్ధి కూడా తోడ్పడుతుందని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే పుత్తూరు నుండి నారాయణవనం, నాగలాపురం కూడా
ఏ ఒక్క రైల్వే లైన్ లేదు గనక, అది కూడా బాగా వెనుకబడిన ప్రాంతం గనక, అందరూ పేదవాళ్లు గనక, సరైన రోడ్లు వసతి లేదు గనక ఈ రైల్వే లైన్ కూడా అక్కడ వస్తే చాలా బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. తర్వాత ముఖ్యంగా తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ది చేయవలసిన కార్యక్రమం ఎంతైనా ఉంది గనక మేమంతా రైల్వే మంత్రిని సదానంద గౌడ్ గారిని కోరేది ఏమిటంటే అక్కడ ఉన్న రద్దీ తగ్గాలంటే వసతులు పెంచాలా, ఇంకొక రైల్వే స్టేషన్ కూడా అక్కడ రావాలని చెప్పి మేము రైల్వే మంత్రిని కోరుకుంటున్నాం. సో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. మీరు కూడా చాలా డిమాండ్స్ సదానంద గౌడ్ ముందు పెట్టారు. కాసేపట్లో బడ్జెట్ రాబోతుంది, ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? రైల్వే బడ్జెట్ లో కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాం. ప్రత్యేకంగా గతంలో అనేక సార్లు నేను చెప్పడం జరిగింది, 30 సంవత్సరాల నుంచి ఇదిగో వస్తుంది భద్రాచలం కొవ్వూరు లైను. మనందరికీ గిరిజన ప్రాంతంలో ట్రైన్లో ప్రయాణం చేయొచ్చు అని కలల కంటున్న గిరిజనుల్ని కోరికల్ని ఎన్డీఏ గవర్నమెంట్ ద్వారా రేపు సదానంద గౌడ్ గారు ఈరోజు రైల్వే బడ్జెట్ లో దాన్ని పూర్తి చేస్తారు. దాన్ని ప్రత్యేకమైన నిధులు పెడతారని ఆశిస్తున్నాము. అదే రకంగా ఖమ్మం జిల్లాలో అనేక అండర్ బ్రిడ్జీలు, ఓవర్ బ్రిడ్జీలు రైల్వే క్రాసింగ్ల దగ్గర నిర్మించాల్సి ఉంది. అదే రకంగా కొత్తగూడెం, ఖమ్మం రైల్వే స్టేషన్ ఇంప్రూవ్మెంట్ అడగడం జరిగింది. ఒక 8 ప్లేసెస్ లో జిల్లాలో రైల్వేలు వివిధ ప్లేసెస్ లో స్టాపులు అడగడం జరిగింది. వీటన్నిటి మీద ప్రత్యేకంగా నిధులకు సంబంధించి బడ్జెట్ విషయం కాబట్టి భద్రాచలం కొవ్వూరు రైల్వే లైను, అదే రకంగా ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిలకు సంబంధించిన వాటిని బడ్జెట్ లో పెట్టి తెలంగాణలోని వెనకబడ్డ ప్రాంతమైన గిరిజన ప్రాంతమైన ఖమ్మం జిల్లా ప్రజల మనోభావాల్ని కాపాడతారని ఎన్డీఏ ప్రభుత్వం కాపాడొద్దని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సో ఇది తమ ప్రాంత ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎంపీలంతా కూడా పార్లమెంటులో తమ వాయిస్ ను వినిపిస్తున్నారు. వారు ఖచ్చితంగా ఈసారి రైల్వే బడ్జెట్ లో న్యాయం జరుగుతుందనేటువంటి ఆశాభావంతో ఉన్నారు. చూద్దాం, మరొక 2 గంటల్లో పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్లు, కొత్త ప్రాజెక్టులకు సంబంధించి శుభవార్త ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 2 గంటల్లో రైల్వే బడ్జెట్ లో ఏముందనేది అందరికీ తెలియబోతోంది. ఓకే వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.